తమ్ముళ్ళు చూశారు కదా, కేటీ విషయంలో వీళ్ళని మార్చడం దేవుడి వల్ల కూడా కాదు. ఈ తమ్ముళ్ళు ఎందుకు పెట్టానో చెప్తాను, వీడియోలోకి వెళ్తే అర్థమవుతుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన కేటీ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఓకేనా? ఇక మనం రెగ్యులర్గా చూసే వాళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు. నన్ను కొంతమంది అన్న అంటారు కాబట్టి నా తమ్ముళ్ళకి, నన్ను కొంతమంది బ్రో అంటారు కాబట్టి నా బ్రోస్కి, నన్ను కొంతమంది తమ్ముడు అంటారు కాబట్టి అన్నలకి, అందరికీ నేనేంటో తెలుసు, వాళ్ళు చేస్తారు. ఇక మిగతా కొత్తగా చూసిన వాళ్ళ గురించి చెప్తున్నాను, ఓకే? ఇక వీడియోలోకి వెళ్ళిపోతే పక్కన ఒక ఫోటో ప్లే చేస్తాను చూడండి, ఒక కామెంట్ అనమాట. నేను పల్లవి ప్రశాంత్తో కళ్యాణ్ ప్రధాని పోలుస్తున్నాను, నాకు చాలా బాధేస్తుంది. నేను ఒక కామెంట్ పెట్టారని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కింద ఒక మహానుభావుడు మళ్ళీ కామెంట్ పెట్టాడు. ఏమని కామెంట్ పెట్టాడంటే, వాడు నిజంగా పల్లవి ప్రశాంత్ లాగే మోసం చేసి ఇది సింపతి గెయిన్ చేసి ఆర్మీ కార్డు యూజ్ చేసి గెలిచాడు. పల్లవి ప్రశాంత్ ఏమో రైతు కార్డు యూజ్ చేశాడు, వీడేమో ఆర్మీ కార్డు యూజ్ చేశాడు. అందుకే ఇప్పుడు స్టార్మా పరివారం అవార్డులో వీని నిజస్వరూపం తెలుసంట. స్టార్మా పరివారం అవార్డులో కళ్యాణ్కి ఓట్లు వేయలేదంట, తనూజాకి ఓట్లేసి గెలిపించారంట జనాలు. ఈ కామెంట్ పెట్టినట్టు అడుగుతున్నాను, అరే నీ కళ్ళు కాకులు మింగినాయా, చెవులు చేపలు మింగినాయా? కళ్ళు కాకులు చెవులు చేపలు మింగినాయా? నాకు అర్థం కాదు, అడుగుతాను. ఆర్మీ కార్డు వాడాడా కళ్యాణ్? ఒక్క క్లిప్ చూపించరా, ఒక్క క్లిప్ చూపించు నాకు. కళ్యాణ్ నేను ఆర్మీ అన్నా నాకు ఓట్లు అయినా అడుక్కున్న ఒక్క క్లిప్ చూపించరా, చూపించు. తమాషా చేస్తున్నారా? మాట్లాడితే ఆర్మీ కార్డు వాడాడు, నాకు అర్థం కాదు, అడుగుతాను. ఎక్కడ వాడాడు? బయట ఫ్యాన్స్ ఇస్తే తనకి సంబంధం ఏముంది? హౌస్లో తను నేను ఆర్మీ నుంచి వచ్చాను, నాకు ఓట్లేయండి, నేను కాపాడుతున్నాను, నాకు ఓట్లేయండి ఒక్క రోజున్న ఒక్క మాటను చెప్పాడా? తన ఫ్యామిలీ గురించి తను చెప్పేంత వరకు మనకు తెలియదు. అది కళ్యాణ్ పడాలా అంటే అట్లాంటి మనిషిని పట్టుకొని మీరు ఇన్ని మాటలు అంటుంటే నాకు లిటరల్గా చొప్పు చుక్కట అనిపించింది ఆ కామెంట్ పెట్టిన చూస్తుంటే. నిజంగా మెంటల్ ఎక్కిపోయింది ఆ కామెంట్ చూసిన తర్వాత. ఏమనుకుంటున్నారు మీరు? ఒక్క క్లిప్ చూపించండి నాకు, మాట్లాడేటప్పుడు ఒక్క క్లిప్ చూపించి మాట్లాడండి, సాక్ష్యం చూపించి మాట్లాడండి. కామెంట్లు చేయడం కాదు, సాక్ష్యం చూపించి మాట్లాడండి. తనూజాని అలాగే మాట్లాడతారు, కళ్యాణ్ అలాగే మాట్లాడతారు. ఏం తమాషా ఉందా? వింటున్నాం కదా అని చెప్పి మీకు ముందే చెప్పా, నెగిటివ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కిందికి రావద్దు, నా వీడియో చూడొద్దు, నా కామెంట్ పెట్టొద్దని చెప్పి పదే అదే తప్పు చేస్తున్నారు మీరు. ఏమనుకుంటారు మీరు? నాకు అర్థం కాక అడుగుతాను. ఏం తమాషా ఉందా? తనూజాని అంటారు, కళ్యాణ్ అంటారు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు. తనూజానేమో క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు. మా మోసం చేసింది, అబ్బాయిలు వాడుకుంటుంది, వాడిని వాడుకుంది, వీడిని వాడుకుంది, వీళ్ళ విడాకులకి తనూజనే కారణం అని చెప్పి కళ్యాణ్ మీద ఇలా, తనూజా మీద అలానా? నాకు అర్థం కాక అడుగుతాను. అంత బలిసి కొట్టుకుంటున్నారా ఈ ఖాళీ? నాకు అర్థం కాదు, బలిసి కొట్టుకుంటున్నారా? మనిషిని మాట్లాడేటప్పుడు పద్ధతి ఇచ్చి మర్యాద ఇచ్చి మాట్లాడని తెలియదా? కళ్యాణ్ గాడు తనూజానేమో వసే గీసే ఇంకా వద్దులే, నోట్తో చెప్పకూడదు. నేను ఎన్ని చెప్పాలరా మీకు? నాకు అర్థం కాదు, ఎన్ని చెప్పాలి మీకు? మారరా? ఎన్ని చెప్పినా మారరా మీరు? ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు మెంటల్ ఎక్కిపోయింది. నేనైతే నిజంగా చాలా మెంటల్ ఎక్కిపోయింది. మీరు చెప్పండి సమాధానం, మీరు చెప్పండి, కింద కామెంట్ చేసి చెప్పండి సమాధానం. ఏమనుకుంటారు మీరు దీని గురించి? ఓకేనా?